ఒంగోలు కమలహాసన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా సెటైర్లు వేయటం జరిగింది. మొన్న జరిగినటువంటి పిఠాపురం సభలో కూడా వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా జడ్పీ పీఠం మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ కు ధీటుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన తన నివాసంలో కూడా ఒక వీడియోని షేర్ చేయటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి తమ కుటుంబాన్ని, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలను, క్యాడర్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయినటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జనసేన పార్టీలో ఆయన వెళ్లటంతో ఒంగోలులో పేడ విరగడైందని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి సినిమా తీయాల్సిన అవసరం లేదని, బాలినేని కమలహాసన్ అని, ఆ కమలహాసన్ కంటే పెద్ద నటుడు ఎవరు లేరని, బాలినేని పెట్టి సినిమా తీయచ్చని కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడటంతో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొంత నవ్వులు పూయించాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కానీ, బూచేపల్లి ఫ్యామిలీ కానీ అతి తక్కువ మంది మీదే విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం వచ్చినప్పుడల్లా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తూ ఉన్నటువంటి సందర్భాలు అయితే మనకి ప్రకాశం జిల్లాలో మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కానీ, ఈ మధ్యకాలంలో బాలినేని అంటే కూడా ఒంటికాల మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా లేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన ప్రకాశం జిల్లా వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడటం, అయితే ఆ కామెంట్స్ కు ధీటుగా ఒంగోలులో కూడా ప్రకాశం జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో ఒంగోలు సమన్వయకర్త, అదేవిధంగా ప్రథమ, ద్వితీయ శ్రేణి లీడర్స్ అందరూ కూడా బాలినేని మీద ముప్పేట దాడి చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి కూడా బాలినేని చర్యలను కూడా వారందరూ ఖండిస్తున్నట్టుగా కూడా మనకి చూస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాని సర్వనాశనం చేశాడని, అదేవిధంగా గెలిచేటువంటి స్థానాల మీద కూడా ఆయన కల్పించుకొని మరి ఆ స్థానాల్లో అభ్యర్థులు మార్చి ఓటమి పాలయ్యేటట్టు కూడా ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్ చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని భవితవ్యం రేపు రాబోయే రోజుల్లో ఆయన మంత్రి పదవి వస్తుంది, ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఇప్పటికే కూడా కొంతమందిని ప్రలోభ పెడుతున్నారని, ఎవరు కూడా బాలినేని మాటలు నమ్మొద్దని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్ గా చెప్పారు.